ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆనంది, తన దగ్గర కూర్చొని వర్క్ ఎలా చేస్తుందో చూడు. నేను ఇప్పుడే వస్తాను. మీరేం చేస్తున్నారో స్టాక్ అంతా తీసి సర్ది పెట్టండి. త్వరగా పనిచేయాలి. రే బామర్ది, చెప్పరా లవర్ బాయ్. అదే కొత్తగా వచ్చిన అమ్మాయికి శాంపిల్ కావాలి, తీసుకుంటాను. రేయ్, ఏం జరుగుతుందిరా? ఏముంది, ఎప్పట్లాగే వర్క్ జరుగుతుంది. అది కాదురా, నువ్వు ఎంతో మంది అమ్మాయిల్ని వర్క్ లో జాయిన్ చేసావు కదా. అవును. మరి వాళ్ళెవరిని ఎప్పుడు ఎవరికి పరిచయం చేయలేదు. మరి ఈ అమ్మాయి విషయంలో ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నావు? అందరికీ పరిచయం చేస్తున్నావు, తీసుకెళ్లి చైర్లో కూర్చోబెడుతున్నావు. ఏంటి సంగతి? మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అక్క అమృతని చూసినట్టుంది. అవునా? సరే, నన్ను మీ అక్కలాగే అనుకో. ఏమన్నా తెలియకపోతే నన్ను అడుగు. అలాగే. ఆనంది, ఇక్కడ నువ్వు చాలా నేర్చుకోవాలి. ఇక్కడున్న వాళ్ళ గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా కరుణాకర్ సార్ గురించి. అతను ఇంకా రాలేదు, రాగానే చెప్తానులే. చెప్పరా, ఏంటి సంగతి? అమ్మతో చెప్పమంటావా? రే ఊరుకోరా, అదేం లేదు. ఊరమ్మాయి కదా, పైగా కదిలేష్ అన్న చెప్పాడు కేర్ తీసుకోమని, అంతే. రే అశ్విన్, ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో సగం మందికి పైగా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఈ అమ్మాయి ఏంటంటే అంత స్పెషల్? బా అదేం లేదురా బామ్మర్ది, నువ్వు ముందు పని చూసుకో. సరే. అరే కానిండ్రా బాబు, త్వరగా. ఆనంది, చెప్పండి. ఇదిగో నీకోసం ఒక శాంపిల్ క్లాత్ తీసుకొచ్చాను, వర్క్ చేద్దు గాని పద. ఆల్ ది బెస్ట్ ఆనంది. థ్యాంక్స్ అక్క. కూర్చో, ఇది నీ సీటు. ఆనంది, నువ్వేం భయపడకు, ఇక నుండి అన్నీ నీకు నేనే. తప్పుగా అనుకోవద్దు, ఈ కంపెనీలో నీ వర్క్కి సంబంధించి అన్నీ నేనే అని చెప్తున్నాను, అంతే. ఓ అలాగా. అనవసరంగా మాట్లాడి టైం వృధా చేయకుండా నేను ఏం చేయాలో చెప్పండి. సరే, ఇది తీసుకొని కుట్టండి. చిచి, తాకి మాట్లాడద్దని చెప్పానా? ఓకే, చెయ్యి బయటకు వచ్చేలా చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను కుట్టి తీసుకొస్తాను. ఓకే. పోకిరి వద్దవా. హే, ఎవరిని పోకిరి అంటున్నావు? పోకిరియా? నేనెప్పుడు అన్నాను? సరే. కష్టపడి డబ్బులు సంపాదించి అక్క పెళ్లి చేయాలి, నాన్న అప్పు తీర్చాలి. అయ్యో, టైం అయిపోయింది. అక్క, ఏం జరుగుతుంది ఇక్కడ? మాట్లాడకూడదు. సార్ నమస్తే సార్.
ఎవరతను? అదే ఇందాకొకరి గురించి చెప్పాలి, అతనితో జాగ్రత్తగా ఉండాలని చెప్పానే, ఇతనే. పేరు కరుణాకర్, మన ప్రొడక్షన్ చీఫ్. పాముకు విషం ఉన్నట్టు వీడికి ఒళ్ళంతా విషయమే. వర్క్ చేయకపోతే అరుస్తూనే ఉంటాడు, పెద్ద సైకోగాడు. రోజుకు 5-6 పీసులు రిజెక్ట్ అవుతున్నాయి. చూసి కుట్టడం తెలియదా? చూసే కుడుతున్నాం సార్. ఈడేంటే మన వైపే చూస్తున్నాడు. అయ్యో, కళ్ళు పెద్ద చేస్తున్నాడే. ఇటే వచ్చేస్తున్నాడే. అవునే, ఇప్పుడు ఎలా? నోరు మూసుకుని పనిచేయండి. హలో ఉషా, నిషా, ఏంటిది చెప్పండి. అది టీషర్ట్ కుడుతున్నాం సార్. కుట్టి చింపుతున్నారు, రోజు రిజెక్ట్ అవుతున్నాయి. సిగ్గులేదా మీకు? రోజు ఇలానే చెడగొడితే డబ్బులు మీ నానిస్తాడా? మీ ధ్యాస పని మీద మాత్రమే ఉండాలి, అర్థమైందా? ఇంకోసారి రిజెక్ట్ పీసులు వస్తే ఇదే మిషన్ మీద మీ నోర్లు గుట్టేపిస్తా. పని చేసుకోండి. మీ ఇన్ఛార్జ్ ఎక్కడున్నాడు? అశ్విన్, మురళి, అశ్విన్, అశ్విన్. సార్, రోజుకి ఎన్ని పీసులు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? మట్టి బుర్రలను తీసుకొచ్చి డబ్బులు వేస్ట్ చేయడమేనా మీ పని? మంచి టైలర్స్ తీసుకొచ్చి పనిలో పెట్టడం చేత కాదా? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా ప్రాణాలను తీస్తున్నారు. సారీ సార్, ఇంకోసారి రిపీట్ అవ్వదు. ఈసారి లేనేం చేసుకోవాలి. ముందు పని సరిగా జరుగుతుందా లేదో చూసుకోండి. ఇంకోసారి రిపీట్ అయితే ఇద్దరిని పనులను తీసేస్తా. రండి. ఏమైందిరా? ఆ కరుణాకర్ ఏంట్రా, ఎప్పుడు చూడు చిరాగ్గా ఉంటాడు. వాడి మొహం, వాడి నడక చూసావా? అయ్యయ్యో, ఇతను ఎవరో ఏంటో తెలియక రోడ్డు మీద అందరి ముందు కొట్టేశాను. ఇప్పుడు నన్ను చూస్తే ఏమవుతుందో? అశ్విన్, నువ్వు ఇక్కడ కొత్తగా కొత్తగా వచ్చావా? రాగానే మిషన్ ఎక్కావా? కూర్చో కూర్చో కూర్చో.
నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ డీటెయిల్స్ చెప్పు. ఏయ్, ఏం చూస్తారు? పని చేసుకోండి. పేరు చెప్పు. ఆనంది, ముత్యాలమ్మ పేట నుంచి వచ్చాను. ఊళ్ళో కుట్టు మిషన్ నేర్చుకున్నాను. ఇంట్లో కూడా కుడతాను. అక్క పెళ్లి చెయ్యాలి. నాన్న చేసిన అప్పు తీర్చాలి.